హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఇండియన్ మూవీస్లో కోర్ట్ రూమ్ డ్రామా మూవీస్ చాలా తక్కువగానే వచ్చాయి. వచ్చిన కొన్ని మూవీస్లో జాలీ ఎల్ఎల్బి, పింక్, బందా లాంటి కొన్ని సినిమాలు మాత్రమే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా న్యాచురల్గా ఉంటాయి. ఇంకొన్ని మూవీస్లో మాత్రం కమర్షియల్ చేయడానికి హీరోయిక్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి ఆ మూవీ ఆథెంటిసిటీని దెబ్బతీశారు. రీసెంట్గా వచ్చిన బందా తర్వాత ఒక నీట్ కోర్ట్ రూమ్ డ్రామా రీసెంట్గానే మలయాళంలో రిలీజ్ అయింది. అదే నెరు. మోహన్ లాల్ అండ్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన దృశ్యం మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీనే ఈ నెరు. మలయాళంలో నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీకి. ఇందులో కథ విషయానికి వస్తే, సారా అనే ఒక బ్లైండ్ అమ్మాయిని ఇంట్లో ఎవరు లేని టైం చూసి ఒకతను రేప్ చేస్తాడు. అయితే సారా స్కల్ప్టర్ కావడంతో అతని బొమ్మ ఒకటి తయారు చేసి కేసు ఫైల్ చేస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశాక తనని విడిపించడానికి రాజశేఖర్ అనే సీనియర్ లాయర్ రంగంలోకి దిగుతాడు. తనకి భయపడి మిగతా లాయర్స్ ఎవరు కేసు తీసుకోకపోవడంతో ప్రాక్టీస్ మానేసిన విజయ్ మోహన్ అనే లాయర్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చూస్ చేసుకుంటారు సారా ఫ్యామిలీ. మరి కోర్టులో ప్రాక్టీస్ ఆపేసిన విజయ్ మోహన్ ఈ కేసుని ఎలా డీల్ చేశాడు, సారా పైన జరిగిన క్రైమ్ని ప్రూవ్ చేయగలిగాడా లేదా అనేది మిగతా కథ. ఒక కోర్ట్ రూమ్ డ్రామా మూవీలో కేసుని ఎంత ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు, దానికి వ్యాలిడ్ లా పాయింట్స్ని ఎలా యాడ్ చేశారు అనే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మూవీలో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కోర్టులో ఒక కేసు హీరింగ్లో జరిగే సిచ్యువేషన్స్ని ఆడియన్స్ నమ్మేలా కన్విన్సింగ్గా తీయడంలో జీతూ జోసెఫ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. మోహన్ లాల్ లాంటి పెద్ద యాక్టర్ మూవీలో ఉన్న లేనిపోని ఎలివేషన్ సీన్స్ యాడ్ చేయకుండా కథలో ఉన్న డ్రామా మీదే ఫోకస్ చేస్తూ సినిమా తీసిన విధానం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా పింక్ మూవీకి కొంచెం దగ్గరగానే అనిపిస్తుంది. బట్ ఇందులో విక్టిమ్ని బ్లైండ్ అమ్మాయిగా చూపించడం కొంచెం డిఫరెంట్ పాయింట్లా అనిపిస్తుంది. కోర్ట్ రూమ్ డ్రామాలో ఎలాగో హీరో సైడ్ గెలుస్తారని తెలిసినా దాన్ని ఎలా డీల్ చేస్తారనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇందులో అదే బాగా వర్కౌట్ అయింది. కొన్ని డైలాగ్స్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, విజయ్ మోహన్గా మోహన్ లాల్ ఎప్పట్లాగే న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేశారు. సారాగా చేసిన అనస్వర రాజన్ కూడా చాలా బాగా చేసింది. ప్రియమణి, జగదీష్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ పాత్రల మేరకు బాగానే చేశారు. ఈ సినిమాలో స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మాత్రం యాక్టర్ సిద్దికి. డిఫెన్స్ లాయర్ రాజశేఖర్ క్యారెక్టర్లో ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్క్రీన్ మీద తను కనిపించగానే మనకు ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ వస్తుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు తన పర్ఫార్మెన్స్తో. టెక్నికల్గా మూవీ ఓకే అనిపిస్తుంది. జరిగేదంతా కోర్ట్ రూమ్లోనే కాబట్టి టెక్నికల్గా సినిమా ఎలా ఉంది అనేది మనం పట్టించుకోలేం. ఒకవేళ మీరు ఈ వీకెండ్కి ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా మూవీని చూడాలనుకుంటే నెరు ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఇప్పటికీ చూడకపోతే హాట్స్టార్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. డబ్బింగ్ మాత్రం కొంచెం ఆడ్గా అనిపించవచ్చు, అది మాత్రం భరించండి. మూవీ ఆల్రెడీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.